అయితే ఇప్పుడు పాకిస్తాన్‌కి అంత టెక్నికల్ టెక్ని వెపన్స్ గాని ఏం లేవు. లేవు. సో, పక్కన దేశంలో సపోర్ట్ చేస్తున్నాయి అన్నట్టుగా వినిపిస్తుంది సార్. పక్క మరి ఎంత వరకు? దేశాలంటే ఇప్పుడు ఇరాన్, ఇప్పుడు వాళ్ళకు సపోర్టింగ్ ఎవరు? హ్మ్. ఫస్ట్ చైనా, హ్మ్. రెండోది టర్కీ, హ్మ్. మూడోది ఇరాన్, హ్మ్. తర్వాత సౌదీ అరేబియా. ఓకే. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు చేయటం లేదు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఏమైందంటే సౌదీ అరేబియా ఎందుకు చేయటం లేదంటే, సౌదీ అరేబియా చాలా ఇప్పుడు పెట్రోల్ కొన్ని రోజుల వరకే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఎప్పటికి శాశ్వతంగా అయితే పెట్రోల్ ఉండదు. అవును. ఒక రోజైతే ఇట్ హ్యాస్ టు గో ఆఫ్. హ్మ్. తర్వాత ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత ఎవడు పెట్రోల్ వాడరు. అవును. అప్పుడు ఏమైతుంది? వాని హ్మ్. ఎకానమీ అసలు ఉండదు. అవును. ఇప్పుడు రాజు ఉండొచ్చు గానీ రేపు ఈ మే బికమ్ పాపర్. ఓకే. అటువంటి స్థితి రావచ్చు. అందుకే కాబట్టి వాడు అమెరికా నుంచి తర్వాత ఇండియా అటువంటి వాళ్ళతోటి కలిసిమెలిసి ఉంటుండనమాట. ఓకే. సో, అందుకే ఇప్పుడు వార్ జరిగినా వాళ్ళు ఏం చెప్తలేరనమాట. హుహు. ఇప్పుడు సౌదీ ఫారిన్ మినిస్టర్ వెళ్ళిండనమాట నిన్న. వాళ్ళ చెప్పనీకి, "అరే! మీరు అనవసరంగా పెట్టుకోకు నువ్వు. మనం అమెరికాతో అది చైనా కంటే చాలా పవర్‌ఫుల్ ఉంది ఇప్పుడు ఇండియా. హ్మ్. ఇప్పుడు మన దగ్గర అగ్నిలో మీకు తెలుసు కదా! హ్మ్. అగ్నిలో 5 రకాలున్నాయి. కానీ ఇప్పుడు మన దగ్గర 10,000-15,000ది కూడా ఇప్పుడు నడుస్తుంది ఆ పని దాని ఓకే. మీద. ఓకే. అందుకే అటువంటి పవర్‌ఫుల్ కంట్రీస్ నువ్వు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర 3 టైర్ లెవెల్ సెక్యూరిటీ ఉంది. హ్మ్. వీళ్ళ దగ్గర 6 లేయర్స్ ఉంది. హ్మ్. ఇప్పుడు నువ్వు 400 పంపినావు. 400 పంపిన తర్వాత నువ్వు ఏ టార్గెట్‌ని కొట్టినావు చెప్పని వాళ్ళు అడుగుతున్నారనమాట. హ్మ్. అవే 400 పంపిస్తే మీ మొత్తము పాకిస్తానే ఉండదు.